విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ జన్మదిన సందర్భంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వివిధ రూపాల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు. టీడీపీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. పెట్టుబడులు రాబట్టి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్న లోకేష్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఆకాంక్షించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పార్టీ కార్యాలయంలో కేక్ను కట్ చేశారు. అనంతపురం టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పోల నాగరాజు పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. ఏపీ మాంసం అభివృద్ధి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ నాయుడు పేదలకు అన్నదానం చేశారు. మంత్రి లోకేష్ ఆయురారోగ్యాలతో ఉండాలంటూ మంత్రి సంధ్యారాణి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. లోకేష్ జన్మదిన సందర్భంగా రాజాంలో ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సామాజిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ బాధ్యుడు ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పాలు పండ్లు అందించారు. రైల్వే కోడూరు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నరసింహప్రసాద్ ఆధ్వర్యంలో 50 అడుగుల భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అన్న క్యాంటీన్లో ఉచితంగా ఆహారం పంపిణీ చేశారు. పేదలకు దుస్తులు దుప్పట్లను అందజేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోనూ లోకేష్ జన్మదిన వేడుకలు జరిపారు. బోరంగిలోని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కార్యాలయం ఎదుట హ్యాపీ బర్త్డే లోకేష్ అన్నా టీం బోడే అనే స్లోగన్తో మానవహారం ఏర్పాటు చేశారు. అడ్డమైన వీడియో తీసాడు.